గోడ అయితే నిన్న మొత్తం కంప్లీట్ అయిపోయింది కదండి. ఇంకా ఈ గేట్ దగ్గర అయితే 2 పిల్లర్స్ అయితే పొయ్యాలి గేట్కి. కాకపోతే ఇక మనం ఇంకా నిన్న టైం అయిపోయిందని ఆ 2 పిల్లర్స్ పొయ్యలా. ఇంకా ఇవాళ అయితే ప్లాస్టింగ్ అయితే స్టార్ట్ చేయాలండి. వాటరింగ్ చేస్తున్నాం 10 లగ్గానే. ఇది ఫుల్గా వాటరింగ్ అయితే చేస్తే ప్లాస్టింగ్ అనేది కూడా కొంచెం నీట్గా అయితే వచ్చింది. నిన్న ఆల్రెడీ తడిపాము, నిన్న సాయంత్రం తడిపాము లోపల వైపు. ఇంకా ఇవాళ నిన్న పైన వేసిన 2 వలసలు నిన్న తడపకూడదు కాబట్టి ఇవాళ కొంచెం అవి ఫుల్గా తడిపితే వాటరింగ్ మనం ప్లాస్టింగ్ చేసుకుంటానికి బాగుండిద్ది. ఆ మేస్త్రి కూడా ఫోన్ చేశాడు, ఒక మేస్త్రి రావట్లేదు, మరి ఎవరన్నా ఉంటే సెంటర్కి వెళ్ళి అయితే తీసుకొస్తాను అన్నాడు. చూడాలి మరి ఎంతమంది వస్తారు. మనకేం వర్క్ అయితే లేట్ అయిపోతుంది, వచ్చి చాలా రోజులు అయిపోయింది. ఈ ప్లాస్టింగ్లు ఇవి అయితే పని త్వరగా ఈ 3 రోజుల్లో బయలుదేరదాం అనుకుంటున్నాం. ఆల్రెడీ వచ్చి మనం 13-14 రోజులు అయిపోతుంది. చూద్దాం మరి ఈరోజు ఎంతవరకు అయితే వర్క్. వాటరింగ్ అయితే చేస్తున్నాం. తడపమన్నా నేనే మధ్యాహ్నం ఒక రౌండ్ తడపరా అన్న. ఫుల్గా తడిపేస్తే మనకి మళ్ళీ మధ్యాహ్నం ఒక రౌండ్ ఇది తడపచ్చు. అంటే అటు పక్క చేస్తాం కదా, ఇటు పక్క తడుపుకుందాం. ఏంటి వాళ్ళు గోంగూర పచ్చడా? పచ్చడి వేసుకుని ఏం తింటారు పిల్లలు? పచ్చడి కాదు, అందుకే పిల్లలు ఏం తింటారని ఆలోచించే మేము స్పెషల్గా ఇవాళ పలావును, చికెన్ కర్రీ, గోంగూర పచ్చడి. రాత్రిగా ఉంటారు చికెన్ కర్రీ. కొంచెం ఊరికే జస్ట్ ఏం కూర ఉండాలో తెలియక 1 కేజీ తెచ్చి ఉన్నాం, 1.5 కేజీన్నర. అందుకని ఇప్పుడు స్పెషల్గా వండుతున్నారా? ఇప్పుడు ఇంకా అందరూ తింటారుగా, పనోళ్ళు అందరం తింటాం. కానీ పనోళ్ళకి మరి మేస్త్రులకి బిర్యానీ పెట్టలేదు వచ్చిన తర్వాత. మేస్త్రులు వీళ్ళు వాళ్ళు అందరూ వస్తారు, వాళ్ళు తింటారని బిర్యానీ పెట్టలేదు. మంచి భోజనం పెట్టాలి. కానీ ఇంకా పలావ్ వండి, చికెన్ కర్రీ వండి, గోంగూర గోంగూర పచ్చడిలు చేస్తాం ఈరోజు. పెట్టేసి ఇప్పుడైతే ఇంకా పని టైం అవ్వలేదండి, అవ్వస్తుంది. ఇంకా మేస్త్రులు రావాలి. ఈలోపు పిల్లలకైతే టిఫిన్ వేసి పెడతాము. ఈరోజు వీళ్ళకి పెసలు నానపెట్టాము పెసరట్లు వేయడానికి. పిండి అయితే రెడీ అవుతుంది. రెడీ అవ్వగానే ఆంటీ కిందకు వస్తుంది. ఇంక ఇక్కడే బయట పెసరట్లు తిన్న వాళ్ళకి ఇడ్లీ చేసి వీళ్ళకి టిఫిన్ పెట్టేస్తాము. ఈరోజు అయితే ప్లాస్టింగ్లు చేస్తారనమాట. టిఫిన్ చేసేసి ఇంకా వాళ్ళ పనిలో వాళ్ళు దిగుతారు. ఇవాళగా ఆదివారం తీసుకోవాలిగా, ఆదివారం కూడా లెక్కేనా? మనం వచ్చి శనివారం వచ్చాం. మనం శనివారం వచ్చాం. 10 రోజులు వాళ్ళకి. 10 రోజులేనా? నేను 12-14 అనుకుంటున్నాను. ఇవాళ బుధవారం, ఇవాళ 11వ రోజు. ఇది 15వ రోజు. 15వ రోజు వరకు చేసుకుని వెళ్దాం ఆయన వరకు. మణిగారు, మీరు ఆ టిఫిన్ ఇక్కడ వేయొద్దన్నారు. ఎందుకంటే ఇక్కడ ఎండకి ఉడికిపోయి మీరు తర్వాత కళ్ళు తిరిగి మళ్ళీ కాసేపు పడుకుంటా నీరసం వచ్చేసింది అంటున్నారుగా. అందుకని చెప్పి ఇక్కడ వేయొద్దు, ఇవన్నీ మొత్తం సెట్టింగ్ అంతా బయట పెట్టేయమన్నారు. అక్కడ పొయ్యి ఉంది కదా, అన్ని పిల్లలకు అందిస్తే కింద పెట్టేస్తారంటే అక్కడే ఎదురుగానని చెప్పారు. అది నాకు చెప్పమన్నారు, చెప్పాను. ఇంకా మీ ఇష్టం. అయితే ఒక మాట ఈ గోడ మీద నుంచి అడగండి, ఏం చెప్తారేని దాన్ని బట్టి మీరు చేసుకోండి. చట్నీ చేయాలి, చట్నీ చేసుకోండి. అట్లా అక్కడ పెడితే ఎవరో ఒకరు వేస్తారు. వేస్తారు ఆల్రెడీ. వద్దులే, ఆపేయండి. కింద వేద్దరు కానీ ఇడ్లీ అంట ఇక్కడ వేసేయండి. అట్ల వరకు మాత్రం కిందకి, అక్కడ కింద వేస్తారంట, కిందకి ఇచ్చేయండి. ఇడ్లీ ఇక్కడ పెట్టేయండి, పై మీదేగా. నువ్వేం చేస్తున్నావు? టాబ్లెట్లు వేసుకుంటున్నావా? మావయ్య వాళ్ళు వస్తున్నారంట ఇవాళ. మావయ్య, మారి, అమలక్కయ్య, నాని గారి ఆ వాటర్ ఫ్రిడ్జ్ తీసుకుని వస్తున్నారంట ఆటోలో. ఇప్పుడే వచ్చారండి మేస్త్రీలు. మాలు అయితే కలుపుకుంటున్నారు. మాలు కలిపితే ఇక ప్లాస్టింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. అవి ఏమన్నా ఉంటే కొట్టేసుకొని కింద పట్టాలు వేసి ఆ పక్క నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటాం.
ఓకే అండి, ఇడ్లీ అయితే వేసేసి ఇచ్చేసింది ఆంటీ. చట్నీ చేసింది. నేనైతే కిందకు వచ్చేసాను అట్లేయడానికి పెసరట్లు, ఎందుకంటే లోపల అస్సలు కాలేయట్లేదు. చెప్పాలంటే ఇక్కడ కూడా కాలేయట్లేదు, కాకపోతే అక్కడికన్నా ఇక్కడ బెటరు. ఇప్పుడు నేను టిఫిన్ రెడీ చేసి ఇచ్చేస్తాను. మన మేస్త్రీలు కూడా వచ్చేసారు, సున్నం కలిపేసుకుంటున్నారు. త్వరగా వీళ్ళకి కూడా నేను టిఫిన్ పెట్టేసానంటే వీళ్ళు కూడా పనిలోకి వెళ్ళిపోతారు. అందుకనే ఇక అట్లేసేస్తున్నాను నేను. ఇట్లేదు అందులోకి ఉల్లిపాయ, అల్లం, జీలకర్ర వస్తుంది. వందనాలండి. ఫ్రిడ్జ్ తీసుకొచ్చారా? బాగా రాలేదా? పట్టుకుంటారా మీ ఇద్దరు? రమ్మంటారా హేమంత్ని? వందనాలండి అమ్మలక్కయ్య. హేమంత్ రండి, ఆడిని కూడా రమ్మను. విజయ్ గారు, నువ్వు, హేమంత్ అందరూ కలిసి పట్టి ఫ్రిడ్జ్ అక్కడ పెట్టండి. ఇంకా మనం కూలింగ్ వాటర్ తేవసరలా, మామూలు వాటర్ తెచ్చి కూలింగ్ పెట్టుకుందాం. ఈ ఫ్రిడ్జ్ అయితే ఇక్కడ గుడివాడలో దొరకలేదండి, మామూలు ఫ్రిడ్జ్లు ఉన్నాయి, వాల్టాస్, బ్లూ స్టార్ అయ్యి. ఆ ఫ్రిడ్జ్లో వచ్చేసి 1 లీటర్ వాటరే వస్తాయి అంట కూలింగ్ అయ్యి డైరెక్ట్గా. తర్వాత ఇంకో లీటర్ కావాలంటే మళ్ళీ ఒక 4-5 నిమిషాలు ఆగాల్సి వచ్చింది అని చెప్పారు. మనకి ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంటుంది వాటర్. మనకి చర్చి భోజనాలు ఎప్పుడైనా జరిగినా ఎమ్మటెమ్మటే బాటిల్స్ అయితే పట్టుకోవాలి, ఒక 10 లీటర్ల దాకా తాగడానికైనా సరే. ఆ ఫ్రిడ్జ్ అయితే సెట్ అవ్వదని చెప్పి విజయవాడ నుంచి స్టీల్ ఫ్రిడ్జ్ అయితే తెప్పించాం. ఇదైతే కనుక మనం పైన టిన్ను పెట్టంగానే 30 లీటర్లు పట్టిద్దంటండి. 30 లీటర్లు కూడా ఆ ఫ్రిడ్జ్ లోపల పడి కూలింగ్ అయ్యి ఉంటాయి. మనం ఎంత వాటర్ వాడినా పర్లేదు. ఇదైతే ఒకళ్ళు మనకి ఇచ్చారు, ఫ్రిడ్జ్ తీసుకోండి చర్చిలోకి, మీరు ఇబ్బంది పడుతున్నారు కదా వాటర్ కానీ, అమౌంట్ వేస్తే ఇంకా ఇది విజయవాడ నుంచి తెప్పించాం. ఆటోలో వేసుకొని వచ్చారనమాట. ఇంకా నానిగాడు వీళ్ళు. అరే ఇది పీకాలేరా నాని? స్టిక్కర్ ఇది, పీకేస్తే నీట్గా ఉండిద్ది, గీతలు పడకుండా వేసారు. ఎంత తీసుకున్నారా నాని? తగ్గించలేదు 500 కూడా? చర్చికి ఒక 500 తగ్గించండి అని అడగలేదు నువ్వు? అదే అడిగాను నేను, వేరే దూరం తీసుకెళ్తున్నానండి. ఇద్దరు పట్టుకోండి, ఎందుకు అలాగా? నిలువుగా పట్టుకోవాలనుకుంటుంది, తిప్పకూడదు అడ్డం ఫ్రిడ్జ్ ఎప్పుడు. ఇద్దరు పట్టుకోండి, ఒక చెయ్యి మీరు కూడా ఇండ్రా, ఒక చెయ్యి ఇండ్రా ఊరిని బ్యాలెన్స్గా. ఒకవేళ ఎటన్నా ఒరిగితే పడకుండా జస్ట్ అలా సపోర్ట్గా ఉంటే అలా నిలువుగానే తీసుకెళ్ళండి. లోపల పెట్టే చర్చిలో పెట్టేస్తావా? ఎక్కడ పెట్టమంటావు? లోపల ఎక్కడంటే పెట్టు హేమంత్. మన స్విచ్ ఉంది కదా మీటర్ దగ్గర, అదే హేమంత్కి నాకు మోషేకి పెడితే మేము పనిలోకి వెళ్ళిపోతాం. తర్వాత ప్రేయర్ చేసిన తర్వాత లోపల ఒకసారి నీట్గా కడిగేస్తే 30 లీటర్లు పట్టిద్ది అంట. ఇందులో కూలింగ్ అయ్యి ఉండిద్ది అది. ఎల్జీ కంప్రెషర్ ఇచ్చాడు. ఎన్ని ఏళ్ళు ఇచ్చాడు వారంటీ? 1 year కంప్రెషర్కా? ఎంత ఉండిద్ది అంటే కంప్రెషర్ పోతే? 3000 ఉండిద్దేమో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిందేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడివి, అద్భుతాలు చేయవాడివి, ఆశ్చర్యకరాలు జరిగించేవాడివి, మహోన్నతుడివి తండ్రి. నీకే వందనాలు, నీకు సాటి ఎవరినూ లేరు నాయన. తండ్రి నీ ప్రేమ అపారమైంది నాయన. అయ్యా నీ వందనాలు మా పట్ల. నిజంగా మీరు ఎంతో కృప చూపుతున్నందుకు వందనాలు స్తోత్రాలు. అయ్యా బలవంతుడా, యథార్థవంతుడా, నీతిమంతుడా నీ వందనాలు స్తోత్రాలు. మరి నాయన మేము నీటి విషయంలో ఎంతగానో ఇబ్బంది పడుతుండగా తండ్రి, మరి నాయన బ్రదర్ సుధాకర్ గారు తండ్రి కుమారుడు మరి ప్రేరేపించబడి మరి నాయన ఇస్తున్న ఈ యొక్క ప్రభ వస్తువుని మీరు విషయాన్ని కూలింగ్ మిషన్ మీరు ఆశీర్వదించారు నాయన. అయ్యా మాకు మరి ఎంతో ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితుల్లో మీరు
చూచిన దేవుడివి ఇది నాయన అయ్యా సమస్తము సిద్ధపరుస్తున్నావు నీకు వందనాలయ్యా. దీన్ని తీసుకొచ్చిన బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. దీని కొరకు ధనం ఇచ్చిన కుమారుని దీవించండి, ఆయన కుటుంబాన్ని దీవించండి నాయన తండ్రి. నాయన దీన్ని నీ యొక్క పరిచయలో వాడబడుచునుగా దేవుని బిడ్డలకు సేవ తీర్చడానికి తండ్రి, చక్కగా ఉపయోగపడడానికి నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం, ప్రతి దోషముని యేసు రక్తంలో కొట్టివేస్తున్నామయ్యా తండ్రి. నాయన ఏ కరెంటు వల్ల కానీ ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా నీ సహాయము దయచేయమని యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తుతించు ప్రభు యేసు, స్తుతించు ప్రియుడా. మామూలుగా ఆన్ చేసి ఆఫ్ చేస్తే తర్వాత కడిగి మధ్యలో వైర్ ఉన్నట్టుంది అర్థం. స్విచ్ చేసి చప్పట్లు కొడదాం. ఆఫ్ చేసేయండి, వాటర్ లేదుగా మళ్ళీ ఏమన్నా ఇద్దాం. టిఫిన్ మాకు పెట్టించి పనిలోకి వెళ్ళిపోతాం. పిన్ని ఈ ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ ఇటు ఇచ్చి. అది అట్లా ఉన్నది, అట్టి ప్లేట్ ఇటు ఇచ్చి. అయ్యో తీసుకో. చిన్నబాబు దా. తినేస్తారు మీరు? నేను ఆంటీ కంటించి కంగారు పడుతుంది. కంగారు పడుతుందంటే అవును, వచ్చి నుంచొని అలా చూస్తుంది మరి. మీరు తినండి ఆంటీ, అసలు ఇప్పుడు దాకా వంటగదిలో చచ్చిపోయింది. అంటే ముందు పిల్లలు తినేస్తే సున్నం అందించడానికి వెళ్ళిపోతారు, తర్వాత నిదానంగా ఎక్కుతాను. హేమంత్ టిఫిన్ చేసి వెళ్ళిపోండి. సురేష్ కూడా వస్తారు కదా టిఫిన్ చేయడానికి. టిఫిన్ అయితే ఇంకా వేడివేడిగా పెసరట్లు వేస్తుంటే 2 ఇడ్లీ 2 పెసరట్లు తినేసామండి. ఇంకా అందరం తినేసి ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం పనికి. ఇంకా వీళ్ళు ఆడవాళ్ళు అందరూ ఇక ఆఖరిలో వేసుకొని తింటారు అనమాట. ఇక మేము పనిలో దిగుతాము, రంగంలోకి. సొన్నంలో దిగినా ఈ ప్లాస్టింగ్ అయితే ఆ పక్క నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. చివరి నుంచి అలా లైట్గా సిమెంట్ కలిపిన నీళ్ళు అయితే పైన గోడ మీద పోసి తర్వాత కొట్టేస్తే ఈ సిమెంట్ అనేది అతుక్కుపోద్ది మాలు. ఇంకా చివరి నుంచి అది నైరుతి మూల కాబట్టి పని ఎప్పుడైనా స్టార్ట్ చేస్తే అటు నుంచే స్టార్ట్ చేయాలన్నమాట. పని అయిద్దని అదొక నమ్మకం పని చేసే వాళ్ళందరికీ. ఇంకా అటు నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ చేసి ఇంకా ఇలా ఈ చివరి దాకా వచ్చేసి మళ్ళీ ఇటు ఈ అదర్ ఫ్రంట్ కాకుండా మళ్ళీ అటు బ్యాక్ సైడ్కి వెళ్ళి అటు నుంచి అలా తిరిగి వచ్చి లాస్ట్లో ఈ ఫ్రంట్కి రావాలి. ఇంకా అందరం టిఫిన్లు చేసాం కాబట్టి పనిలోకి వెళ్ళిపోతాం. ప్లాస్టింగ్ అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా డానును చిన్నబాబు వాటర్ తాడానికి వెళ్ళాడు. ఫ్రిడ్జ్ మీద వీళ్ళు ఫ్రిడ్జ్ అయితే సెట్ చేస్తున్నారు వైర్లాగి. అక్కడ తాటాకు పాకలో నీడగా ఉంది అక్కడ పెడదామని. మోషి హేమంత్ ఇంకా మాలని చేస్తున్నారు. ఒక మేస్త్రి అయితే రాలేదు ఇవాళ, ఒక మేస్త్రి వచ్చాడు. ఇంకా ఒక ఆయన అయితే ఆరేస్తాడు అనమాట, సున్నం కొడతాడు. నేను ఆయన ముగ్గురం కలిసి ఇంకా ప్లాస్టింగ్ అయితే చేయాలి ఈ పూట. అక్కడ వేసి ఇంకా జేసీబీతో మనం పైకి వేయించుకోవాలి మట్టి అదంతా. ఆ చివరి స్థలం అయితే క్రాస్ ముక్క ఉందండి, మన చర్చి పార్కింగ్ కాటికి అని చెప్పి మట్టి అది వేపిస్తుంది. ఇది ఫ్లాట్ వేరే వాళ్ళది, ఆ చివరిది అది చిన్న క్రాస్ ముక్క. అది ఆ చివరిది అది ఆరాయిను ఆరాయి.
ఇక్కడ వేసి దిగిపోతుంది ట్రాక్టర్, అందుకని చెప్పి ఇక్కడ వేసి జేసీబీ తెచ్చి మళ్ళీ ఈ మట్టి అంతా ఎత్తి అటు వేస్తారు, దెబ్బలో వేసి ఫ్లాట్గా చేస్తారు. మట్టి అయితే ఒక 6 ట్రాక్టర్లు వచ్చిందండి, ఇంకో 6 ట్రాక్టర్లు వేపిస్తే ఆ మట్టి మళ్ళీ జేసీబీ తెచ్చి సదిరించుకుంటే అక్కడ మనకి బళ్ళయి పార్కింగ్ పెట్టుకోవడానికి ఉపయోగపడుద్ది. అదొక సెంటు మొక్క అనమాట, క్రాస్ మొక్క. సరే మీకు ఉపయోగపడుద్ది కదా అని చెప్పి ఆయన కొంచెం తక్కువ రేటుకి అయితే తర్వాత ఇవ్వండిలే అని చెప్పి ఇచ్చారు. ఈ ప్లాస్టింగ్ అయితే స్టార్ట్ చేశారు అటు నుంచి. నువ్వు లోపల చర్చి నిండా కొడుతున్నావు, చర్చి గోడ నిండా కూలింగ్ అయినాయా? ఫ్రిడ్జ్ షిల్డ్గా ఉన్నాయా? తాగేస్తున్నావు కదా? ఆహా, ఒక టెన్ను పోసి ఫస్ట్ వదిలేయాల్సింది, అప్పుడు ఆ స్టీల్ వాసన అది పోయేది. కొత్త ఫ్రిడ్జ్ కదా, స్టీల్ స్మెల్ వస్తుంది వాటర్. పదండి మీరు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండండి కాసేపు. ఇద్దరు వెళ్ళరేంటి మీరు? వాళ్ళిద్దరే వేస్తుంటే ఏంటి మాకు పెసరట్లు వేసి మీకు గారెలు వేసుకుంటున్నారు? అయిపోయినాయి అట్లు. 6 ట్రిప్లు వేసాడు, ఇంకో 6 వేస్తానులే అయితే అన్నాడు. తర్వాత జేసీబీ వచ్చి సరి చేసిద్దంట. అదంతే. డానీ గాడికి నేర్పిస్తాడు అనేస్తాగా, మీ ఎంతమంది ఎందుకు అంటున్నాడు. డానీ ఏంటి అనేస్తున్నావా బద్ద తీసుకొని? అనేస్తున్నాడు కదా అది తీసుకొని, చెక్కదాపి తీసుకొని అనేస్తున్నాడు అది. ఆడొకటి ఈడొకటి తీసుకున్నారు, ఇద్దరు చేసేస్తారంట. అయిపోతాయి. సొంతమేంట్రా అంకుల్కి? దాని ఏం చేస్తున్నావు? ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఫుల్ హడావిడి ఉంది పని, ఎందుకంటే వీళ్ళు ప్లాస్టింగ్ చేస్తున్నారు ఇవాళ. ఓకే అండి, ఇటు ఫస్ట్ ఒక పక్క గోడ అయితే కంప్లీట్ అయిపోయి వచ్చింది. ఇంకా నెక్స్ట్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్తారు. ఇంకా ముగ్గురు చేస్తున్నారు ప్లాస్టింగ్ అయితే, మన వాళ్ళందరూ అందిస్తున్నారు. వీళ్ళంతా సున్నమైతే వేస్తున్నారు. ఇంకా మేమైతే వంటది చేస్తున్నామండి. నేను అమ్మలక్క అయితే వంట చేస్తున్నాము. ఈరోజు చెప్పాను కదా, చికెన్ కర్రీ, బగారా రైస్, గోంగూర, పచ్చిరొయ్యలు. నేను బగారా రైస్ వేసి అటు వచ్చా. వంట తగ్గించు. బగారా రైస్ అయితే ఉడుకుతుంది. రొయ్యలు గోంగూర కోసం ఆల్రెడీ గోంగూర అయితే మగ్గబెట్టేసి పక్కన పెట్టామండి. రొయ్యలు అయితే వేగుతున్నాయి. ఈ రెండు అయిన తర్వాత చికెన్ కర్రీ వేస్తాం.
లేదు, ఉడుకుతుంది. మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఎందుకు ఇక్కడ ఉంది కరివేపాకు? అదే కవర్లో కాస్టింగ్ చేస్తున్నామండి. వీళ్ళైతే వంటలు చేస్తున్నారు. వాటర్ తాగుదామని వచ్చా ఇప్పుడే. ఇంకా మన వాళ్ళందరూ అక్కడ చెట్టు కింద కూర్చున్నారు. వాళ్ళైతే గాలి వేస్తుంది, కొంచెం చల్లగా కూడా ఉంది వాతావరణం. అమ్మలకే ఇచ్చిందని చల్లబడినట్టు ఉంది వాతావరణం. ఏం వండుతున్నారు స్పెషల్? అమ్ములక్కాయ కోసం బగారా అయితే చచ్చిపోయాం. అమ్మలకి నిన్న ఎండ కాదు, అమ్ములక్కాయ కోసం బగారా, యేసరాజు కోసం గోంగూర రొయ్యలు, అందరి కోసం చికెన్ కర్రీ. ఆడు అక్కడిగానే ఇది ఆడికి అంత సీన్ లేదు, ఆడికి తప్ప అందరికీ వేస్తాను. గోంగూర రొయ్యలు అవి. గోంగూర పచ్చిరాయి. చికెన్ కర్రీ ఏది? చికెన్ కర్రీ వండేసారా? బాగానే వచ్చినాయి. అన్నారా అంటే చెన్నైగా మళ్ళీ మలవడా డబ్బులు తీసుకున్నారా? వాళ్ళ దగ్గర బేరాలు ఉండవు. అక్కడ ఎదురు కాటాలు అమ్ముతారు కదా, కేజీ లెక్క మసాలా వేసి. అమ్మలకే కప్పు చెప్పారనమాట వాళ్ళ వంట వచ్చిందని. వంట పరిచర్య. దేవుడి పని ఏదో ఒకటి చెయ్యాలిగా. రిలాక్స్ అయిపోయారండి మిగతా వాళ్ళందరూ ఇవాళ అమ్మలకి వచ్చిందని. అందులోకి అన్ని పనులు చేసేస్తుంది. అందరూ వెళ్ళిపోయి చెట్టు కిందకి వెళ్ళారా? హనీ కూడా రిలాక్స్ అయిపోయింది లాస్ట్కి. హడావిడి చేసేది రోజు. అవ్వలేదు ఇంకా వంట? 12 అయిపోయింది. రైస్ అయిపోయింది, గోంగూర అయిపోయింది. అదే అది చికెన్ వస్తుంది. గోంగూర ఎక్కువ వేసారు, రైస్ పక్కన పెట్టేశారా? ఎలా ఉంది? ఉప్పు కారం సరిపోయిందా? అదేంటిది ఇంకా? చికెన్ కర్రీ అది. అయిపోగానే పెట్టాడమే. మళ్ళీ స్టార్ట్ చేస్తారా వాళ్ళు అమ్మటే? అది అవ్వగానే ఫోన్ చేస్తారా? మళ్ళీ స్టార్ట్ చేస్తారా అమ్మటే? సాయంత్రానికి చేస్తూనే ఉంటారు. ఇక ఆ పొయ్యి ఆరదు. ఆ పొయ్యికి ఒక అరగంట రెస్ట్ ఇస్తారు అంతే. సన్నం అందట్లేదు నాకు. కట్టే వెళ్ళిపోయాడు. సన్నం అందట్లేదు నాకు. టైం లేట్ అయిపోయింది ఇవాళ. 1:30 అయింది భోజనానికి దిగేసరికి. భోజనానికి అయితే దిగామండి ఇప్పుడు. ఇంకా ఇవాళ అయితే స్పెషల్ వండారు అన్నమాట. పలవా వండారు, గోంగూర పచ్చిరొయ్యలు వండారు, చికెన్ కర్రీ వండారు. ఇలా పెట్టారు అలాగా. జయగాడికి పెట్టలేదండి. ఆడికి అనుకోక పిల్లగా ఎదరా పిల్లకొండిద్ది. అది మోడల్ ఆడి కొత్త స్టైల్. ట్రెండ్ షర్ట్స్ ట్రెండ్ ఆడిది. తిన్నావా? బాగుందా? నువ్వేనా వండింది? బిర్యానీ చికెన్ కర్రీ గోంగూర బాగుందా? తిన్నారా? ఇంకా తినలేదా?
కాసేపు ఆగిరానా 10 నిమిషాలు వస్తాను అయితే. దానిగాడికి పెట్టండి పాపం, ఇప్పటిదా పని చేసి వచ్చాడు వాడు కష్టపడి చేసాడనే అంటున్నా. ఎలా ఉంది మా బాగుందా? గోంగూర బాగుందా? ఉప్పు అన్నీ సరిపోయినాయా? టైం పడుతుందా చూడు, కడుక్కున్నారు వచ్చేస్తారు. సరే గడపెట్టు తీర్థం వచ్చాక పడతాయి. వారం ఏంటి 12 రోజులు అవుతుంది. పోయిన శనివారం వచ్చాం, రేపు శనివారం వస్తే 15 రోజులు, ఇంకా ఆదివారం వెళ్ళాలి. యేసురాజు అల్లేరు మేస్త్రీలు రమ్మను. సిమెంట్ గట్లు ఎన్ని ఉన్నాయో? ఈ 4 ఒకటి 5 గట్లు ఉన్నాయి. వాళ్ళకి సరిపోతాయి. రేపు కావాలి. అటు వేసుకో, అటు ఇటు అయితే ఫ్యాన్ గాలి వేసిద్ది. ఇటే కూర్చుంటు, అక్కడ కూర్చుంటావా? సరే అయితే పెరుగు చట్నీ వేసుకొని తినేయండి బిర్యానీ. అయినా 18 టాబ్లెట్ వేసుకొని రమ్మని మీకు చిలక చెప్పినట్టు చెప్పావు రాత్రి. గోంగూర రైలు ఉన్నాయి, తినండి. కొంచెం చికెన్ వేసుకోండి ఒక్క రవ్వ. తిన్నారండి? ఏం కలుపుకున్నారు? గోంగూర పచ్చిరాయిలా? చికెన్ కర్రీ తినలేదు ఇంకా? తర్వాత రానా అయితే? ఏంటి గారెలు లాస్ట్లో వేస్తున్నారు? ముందే వేస్తే చికెన్ కర్రీలో నంచుకొని తినేవాళ్ళుగా. తిన్నావా నువ్వు? గారెలు తిన్నావా నువ్వు? చికెన్ తింటున్నావా? బాగుందా? చాలా బాగుంది. బాగుందా? బాగా చూసింటారు. మొక్కుతానండి. చక్కగా సరిపడా ఉన్నాయండి. గోంగూరలోను చికెన్ కర్రీ, మెత్తగా ఉడికిందా? కారాలు, మసాలాలు అన్నీ సరిపోయింది. నీలో మీరు మాట్లాడుకుంటే గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఇంకా అలా స్లోగా మాట్లాడి తినకూడదు, ఫాన్ సౌండ్కి రాదు. అన్నీ బాగుంది. గోంగూర కర్రీ బాగుంది, చికెన్ కర్రీ బాగుంది. ఏం నచ్చింది? అన్నీ బాగుంది. ఇవాళ మీకు రెస్ట్ ఇచ్చారా వంట?
ఆ? గోంగూర కర్రీ బాగా నచ్చింది ఇంకా ఆహా. ఇవాళ మీకు రెస్ట్ అంట. రెస్ట్ మీరు చేయలేదనుకున్నా చేయలే నిన్న వాళ్ళు రెస్ట్ తీసుకున్నారు అయితే డ్యూటీ అక్కడ సాయంత్రం నుంచి చెప్తారు. తింటాం ఏళ్ళు అయిపోయాయి. వాళ్ళు ఏదో ఆటలో బిజీగా ఉన్నారు. ఆటగాడు అది. నీకు జాయింట్ ఇవ్వలేదా తినడానికి? నీకు జాయింట్ ఇవ్వలేదా మీ అమ్మ తినడానికి? ఏరా జాయింట్ తిన్నావా మొన్న? జాయింట్ ఇస్తే ఆడు చెప్తూ ఉండేవాడు చక్కగా. బాగుందా? పెరుగు చట్నీ వచ్చిందా? పెరుగు చట్నీ కాల్చింది. నువ్వు రోజు ఆ పెరుగు చట్నీ పెరుగన్నం తప్ప ఏంది అనుకోవాలి. రామంతికి రైస్ పెట్టవేరా? దానిగాడి అయిపోయింది చూడండి. మళ్ళీ ఇంకొక గోంగూర తినేసావా? గోంగూర సూపర్ ఉంది. గోంగూర బాగుంది. బాగుందా? అందుకే కోడిగుడ్లు చేసింది. చికెన్ కర్రీ, గోంగూర పచ్చిరొయ్యలు, పలవ, బగారా రైస్, బగారా అన్నం. తినేనా అయితే నేను కూడా తినే. ఫస్ట్ పచ్చిరొయ్యలు గోంగూర కొంచెం కలుపుకోండి. బాగుంది గోంగూర, ఎక్సలెంట్ బాగుంది. తిన్నావా?